తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమె విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగం నుంచి కొద్ది మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. గత కొన్ని దినాల నుంచి ఈ యొక్క భాగమును మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య చేస్తున్న ఆమోసు కాలంలో దేవుడు ఆమోసుని పశువుల కాపరిగా ఉన్నప్పుడు పిలిచాడు. దేవుని పిలుపుకు లోబడి దేవుని సేవ చేస్తున్న ఆమోసు మీద మరి ఆనాటి కాలంలో బేతేలులో యాజకత్వము చేయుచున్న అమజ్య అనే ఆయన మరి ఆ యొక్క రాజునకు వర్తమానం పంపి ఒక ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఏమిటంటే, ఆమోసు నీ మీద కుట్ర పన్నుతూ ఉన్నాడు. ఆమోసు మరి దేశము గురించి విరోధముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేశము చెరపట్టబడుతుందని, ఇశ్రాయేలు చెరలోనికి వెళ్తారనే విషయాన్ని, అలాగే రాజైన యెరోబోము ఖడ్గము చేత చంపబడతాడని ఆమోసు ప్రకటన చేయుచున్నాడు. ఇతని మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి. దేశము సహింపజాలనివిగా ఇతని మాటలు ఉన్నాయనే విషయాన్ని ఆమోసు గురించి యెరోబోము అనే రాజునకు అమజ్య అనే వ్యక్తి మరి వర్తమానం పంపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని ఘనమైన పరిచర్యను ఘనముగా చేయుచున్న ఆమోసు మీద రాజునకు వర్తమానం పంపి రాజునకును ఆమోసునకును మధ్య తగాద పెడతా ఉన్నాడు. గమనించండి. ఉదయకాల సమయంలో వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బేతేలులో దేవుని సేవ చేయుచున్న యాజకుడైన అమజ్య ఆమోసునకును రాజునకును దేశ ప్రజలకును మధ్య తగాద పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో గమనించండి. వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి తగాదలు పెట్టడం అంటే చాలా ఇష్టం. నిప్పు ముట్టించడం అంటే నిప్పేస్తామంటారు, నిప్పు రగిలింపజేస్తూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి. వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అమజ్య అనే యాజకుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆమోసునకును రాజునకును దేశానికి మధ్య తగాద పెడతా ఉన్నాడు. దైవజనుడికి తగాద పెడుతున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు గమనించినట్లయితే మరి తగాద పెట్టే వాళ్ళు ఎవరంటే దేవునికి సంబంధించిన వ్యక్తులు కాదు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీ జీవితంలో కొంతమంది జీవితాన్ని మనం గమనించినట్లయితే భార్యాభర్తల మధ్య తగాదు పెట్టేవాళ్ళు ఉంటారు, అన్నదమ్ముల మధ్య తగాదు పెట్టేవాళ్ళు ఉంటారు, అక్కజెల్లెల మధ్య తగాదు పెట్టేవాళ్ళు ఉంటారు, మరి ఇరుగు పొరుగు వారి మధ్య తగాదు పెట్టేవాళ్ళు ఉంటారు, సంఘస్థుల మధ్య తగాదు పెట్టేవాళ్ళు ఉంటారు, సంఘాల మధ్య తగాదు పెట్టేవాళ్ళు ఉంటారు, అలాగే సేవకుల మధ్య కూడా తగాద పెట్టేవాళ్ళు ఉంటారు. గమనించగలుగుతున్నావా? ఈరోజు కొన్ని కుటుంబాలు, కొన్ని సంఘాలు, కొంతమంది సేవకులు ఐక్యతగా కలిసి సహవాసం చేస్తున్నప్పుడు చూసి ఓర్చుకోలేక, సహించలేక సంఘాల మధ్య, విశ్వాసుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య తగాదలు పెట్టే వ్యక్తులు చాలామంది ఉంటారండి. గమనించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న నీ జీవితంలో దేవుని బిడ్డలారా, తగాదలు పెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. గొడవ పెట్టడం చాలామందికి ఇష్టంగా ఉంటుందండి. గొడవ పెట్టడానికి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్త. దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంది. నీవు కూడా అమధ్య అలాగా తగాద పెట్టేవాడుగా ఉంటున్నావా?
సంఘస్థుల మధ్య, విశ్వాసుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, అన్నదమ్ముల మధ్య వాక్యం చెప్తున్నట్లయితే దేవునికి అసహ్యమైనవి, దేవునికి హేయమైనవి 7 కలవని రాస్తున్నాడు జ్ఞాని అని సొలొమోను. వాటిలో ఒకటి ఏంటంటే అన్నదమ్ముల మధ్య జగడములు పెట్టువాడు. అన్నదమ్ముల మధ్య జగడాలు పెట్టేవాడు, గొడవలు పెట్టేవాడు. గొడవలు, కలహ ప్రియులు ఉంటారు, కలహాన్ని కోరుకుంటారు, కలహాన్ని పెడతా ఉంటారు, గొడవలు పెడతా ఉంటారు. కుటుంబాన్ని విడగొట్టడం, సంఘాన్ని విడగొట్టడం, సమాజంలో విభేదాలు సృష్టించడం చాలామంది జీవితంలో ఉంటారని ఇటువంటి వ్యక్తులు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మధ్య నువ్వు తగాద పెడుతున్నావు? ఎవరెవరికి నువ్వు తగాద పెడుతున్నావు? చాలామంది అనుకుంటారు మేము పెడుతున్న తగాద ఎవరికి తెలియదు అనుకుంటారు. ఒకవేళ నువ్వు ఎవరెవరికి తగాద పెడుతున్నావు, అది ఒకవేళ నీవు తగాద పెట్టిన వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఎవరెవరి మీద తగాద పెడుతున్నావో, ఎవరెవరికి తగాద పెడుతున్నావో అవన్నీ దేవుడు చూస్తాడు. ఈరోజు తగాదలు పెట్టి, గొడవలు పెట్టి కుటుంబాలు విడగొట్టడం, సమాజాన్ని విడగొట్టడం, సమాజంలో ఐక్యత లేకుండా చేయటం, సంఘాలలో ఐక్యత లేకుండా చేయటం, సంఘాల మధ్య ఐక్యత లేకుండా చేయటం. ఈనాడు యాజకత్వం చేసే అమధ్య లాంటి గొప్ప వ్యక్తి అయినా కానీ గొడవలు పెట్టే వ్యక్తిగా ఉంటున్నాడు. బేతేలులో సేవ చేయటం అంటే ఒక మంచి గొప్ప స్థలాల్లో సేవ చేస్తూ ఉన్నాడు. కానీ అతని బుద్ధి ఏంటంటే ప్రజల మధ్య, సంఘస్థుల మధ్య గొడవ పెట్టే వ్యక్తిగా ఉండటం, తగాదలు పెట్టడం, కలహాలు సృష్టించటం. దేవుని ప్రజలారా, ఇదనను నువ్వేం చేస్తున్నావు, ఎవరెవరికి గొడవలు పెడుతున్నావో, తగాదలు పెడుతున్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. మనుషులు చూడకపోవచ్చు, నువ్వు పెట్టే గొడవలు మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసండి. కీర్తనకారుడైన దావీదు రాస్తూ ఉన్నాడు, ఆసాపు రాస్తూ ఉన్నాడు. 50వ కీర్తన 20వ చరణాన్ని చూసినట్లయితే, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనింద మోపుచున్నావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కూర్చుండి, కొంతమంది కూర్చుంటారు ఎందుకో గొడవలు పెట్టడానికి, తగాదలు పెట్టడానికి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నదమ్ములు కలిసి ఉంటే, అక్కజెల్లెలు కలిసి ఉంటే, భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేక వారి మధ్య గొడవ పెట్టాలనే ఆలోచన కలిగి గొడవలు సృష్టించే వ్యక్తులు. కొంతమంది కళ్ళు జబ్బు కళ్ళు అండి. ఎవరైనా ఎదుగుతుంటే, ఎవరైనా సంతోషంగా ఉంటే, ఎవరైనా ఆశీర్వదించబడుతుంటే, ఎవరైనా గొప్పగా ఉంటే, దేవుడు ఎవరైనా హెచ్చిస్తూ ఉంటే, ఒక మంచి కార్యాలు జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక గొడవలు పెట్టే వ్యక్తులుగా ఉంటారు, తగాదలు పెట్టే వ్యక్తులుగా ఉంటారు. దేవుని వాక్యం చెబుతుంది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుతున్నావు. కొంతమంది కూర్చొని ఎప్పుడు కూడా ఆ సంఘం గురించి, ఈ సంఘం గురించి, ఆ సేవకుడి గురించి, ఈ సేవకుడి గురించి, ఆ కుటుంబం గురించి, ఈ కుటుంబం గురించి, ఇవేనండి కొంతమందికి. ఇవే వారికి కావాలి, ఇవే వారికి ఇష్టం. వీటిని చేయడానికి వారు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుని సన్నిధిలో గడపరు. కానీ కూర్చొని వాళ్ళ మధ్య, వీళ్ళ మధ్య, ఆడపడుచుల మధ్య గొడవ, వదిన మాదల మధ్య గొడవ, ఇరుగు పొరుగు వారి మధ్య గొడవ పెట్టే వ్యక్తులు. ఈరోజు ఎలా ఉంటున్నావు నువ్వు? ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మీద కొండలు చెబుతూ ఎవరి మధ్య గొడవలు పెడుతున్నావు? అమధ్య దైవజనుడే, గొప్ప వ్యక్తిగా పిలువబడుతున్న వ్యక్తే, కానీ ఆమోసు, ప్రవక్త అయిన ఆమోసుకును, రాజునకును, దేశ ప్రజలకు మధ్య గొడవ పెడతా ఉన్నాడు, తగాదలు పెడతా ఉన్నాడు. తగాదలు పెట్టి అతని యొక్క ఉద్దేశం ఏంటంటే విడగొట్టడం, విభజించడం, విభేదాలు సృష్టించడం. నేటి కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులను, సమాజంలో గొప్పవారుగా చెప్పుకునే వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళ పని ఏంటంటే గొడవ పెట్టడం, విడదీయటం, విడగొట్టడం, విభేదాలు సృష్టించడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, నీవు కూర్చుండి ఎవరి మీద కొండలు చెబుతున్నావు,
నీవు కూర్చుండి ఎవరి మీద నీవు మరి దేవుని బిడ్డలారా నీ అపనిందలు మోపుతా ఉన్నావు? ఒకసారి గమనించగలుగుతున్నావా? వాక్యాన్ని మనం గమనించినట్లయితే సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అన్నదమ్ముల మధ్య, అక్కజల్లుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య ఏర్పడుతున్న, సంఘస్థుల మధ్య ఏర్పడుతున్న గొడవలలో, తగాదలలో సమాధానపరిచేవారు ధన్యులు. సమాధానపరచాలండి. కొంతమందికి ఏందో చిన్న గొడవ జరుగుతుందంటే ఆ గొడవని ఇంకా రేపుతూ ఉంటారండి, ఇంకా మరి పెద్దదిగా చేస్తూ ఉంటారు. సమాధానపరచువారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా క్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఒకరి మధ్య ఒకరు సమాధానపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? లేదా తగాదలు పెట్టి కుటుంబాల మధ్య కలహాలు సృష్టించే వ్యక్తిగా, సంఘాల మధ్య కలహాలు సృష్టించే వ్యక్తిగా ఉంటున్నావా? గొప్ప దైవజనుడిగా పిలువబడుతున్నాడండి. చాలామంది ఈరోజు ఆయన గొప్పవాడండి చెప్పుకునే వాళ్ళు సహితము కూడా గొడవలు పెట్టే వ్యక్తులుగా ఉంటున్నారు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నేను చూడలేదనుకుంటున్నావు నీవు, వీటన్నిటినీ నీ ముందు పెట్టి నిన్ను గద్దిస్తాను అంటున్నాడండి. దేవుని వాక్యం గమనించినట్లయితే, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. గద్దిస్తానంటాడండి దేవుడు. నువ్వు చేస్తున్న పనులు నేను చూడలేదు అనుకుంటున్నావు. నువ్వు ఎవరెవరి మధ్య నువ్వు గొడవలు పెడుతున్నావు, ఎవరెవరి మధ్య గొడవలు సృష్టిస్తున్నావు? సంఘస్థుల మధ్య పెడుతున్నావా? సంఘాల మధ్య పెడుతున్నావా? సేవకుల మధ్య పెడుతున్నావా? ఇరుగు పొరుగు వారి మధ్య గొడవ పెడుతున్నావా? అన్నదమ్ముల మధ్య గొడవ పెడుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నువ్వు చేసే పని దేవునికి అసహ్యం. ఈనాడు అలాంటి పనులు చేసే వ్యక్తులని గొప్ప వ్యక్తులుగా మరి కొనియాడుతూ ఉన్నారండి ప్రజలు. ఒకవేళ సమాజంలో ప్రజలు నేను గొప్ప వ్యక్తిగా అనుకోవచ్చు, నా దేవుడు మాత్రము నీవు చేసే పనులు ఆయనకు అసహ్యము. సేవకులకి సంఘస్థులకి మధ్య గొడవ పెట్టేవాళ్ళు కూడా ఉంటారండి. కొంతమందికి కలహం అంటే చాలా ఇష్టం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నదంటండి. ఆట. కొంతమంది పిల్లలకి, కొంతమంది వ్యక్తులకి ఆటలు అంటే చాలా ఇష్టం. కొంతమందికి చెడు పనులు చేయడం అంటే, గొడవలు పెట్టడం అంటే చాలా ఆటగా, ఇష్టంగా ఉంటుందండి. కొంతమంది కయ్యానికి కాలు దూవే వ్యక్తులుగా ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. రేపుడు దినాన మనం ధ్యానం చేసుకుందాము. దేవుడు అంటున్నాడు వీటన్నిటిని కూడా నీ ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారులారా దీన్ని యోచించుడి, లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేదును, తప్పించువాడు ఒకడు కూడా లేకపోవు. దేవుడు అంటున్నాడు, వీళ్ళందరూ ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోతారండి. దేవుడు చూడడం, దేవునికి తెలియదో, దేవుని కనబడదో అనుకుంటుంటారు. దేవుడు వాక్యం అంటుంది, దేవుని మరచువారులారా. వీళ్ళెవరంట? గొడవలు పెట్టేవాళ్ళు ఎవరు? దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు. దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళందరూ పాతాళానికి వెళ్తారని బైబిల్ వాక్యము కీర్తనాకారుడైన దావీదు చెబుతున్నాడు. దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళని దేవుడు గద్దిస్తాడు. దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళని దేవుడు చీల్చివేస్తాడు. నువ్వు ఎవరిని చీల్చాలనుకుంటున్నావో, ఎవరి మధ్య గొడవలు పెట్టి విభేదాలు సృష్టించాలనుకుంటున్నావో, దేవుడు నిన్ను చీల్చివేస్తాడని దేవుడు ఖచ్చితంగా, ఖండితంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొడవలు రేపే వ్యక్తిగా ఉంటున్నావా? తగాదలు పెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకవేళ గొడవ జరుగుతుంటే వారి మధ్య సమాధానపరిచే వ్యక్తిగా ఉంటున్నావా?
నీవు సమాధానపరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు. ఈరోజు సంఘానికి వెళ్తున్న, వాక్యం తెలిసిన, వాక్యాన్ని ప్రకటిస్తున్నా కానీ గొడవలు పెట్టడానికే ఎక్కువ మంది ఇష్టపడతా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, నువ్వు గొడవలు పెట్టే వ్యక్తిగా ఉన్నట్లయితే నేను నిన్ను చీల్చి వేస్తాను అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడలుగా దేవుని వాక్యం ఇచ్చున్న మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము మరి తగాదలు పెట్టే వ్యక్తులుగా కాకుండా, గొడవలు పెట్టే వ్యక్తులుగా కాకుండా, కలహాలు సృష్టించే వ్యక్తులుగా కాకుండా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానపరిచే వ్యక్తులుగా ఉండాలని, ఆ విధంగా ఉంటూ దేవుని బిడ్డలుగా పిలువబడుతూ దేవుని ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.